హాయ్ అండి. ఈరోజు వీడియోలో ఏంటంటే నూనె క్యాన్‌ని క్లీన్ చేసుకోవడం చూపిస్తాను. చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్న నూనె క్యాన్ ఎంత జిడ్డు పెరిగిపోయిందో. చాలా రోజుల నుంచి దీన్నైతే కనుక క్లీన్ చేయట్లేదనమాట. జిడ్డయితే బాగా పెరిగిపోయింది. బాగా నల్లగా అయితే ఉందనమాట. దీన్ని ఎలా క్లీన్ చేసుకోవాలనేది చూపిస్తాను. మూత కూడా దీనికి అతుక్కొని రావట్లేదనమాట. అంత జిడ్డయితే పెరిగిపోయింది. మీరు ఖచ్చితంగా ఇలా గనక ఉంటే గనక ఈ విధంగా ట్రై చేయండి. మినిమం నెలకొకసారైనా సరే క్లీన్ చేసుకుంటే ఇంత జిడ్డు పట్టకోకుండా అయితే ఉంటుందన్నమాట. ఫస్ట్ అయితే చూస్తున్నారు కదా, క్లీన్ చేసిన తర్వాత ఎలా ఉంటుందో కూడా మళ్ళీ మీకు నేను చూపిస్తాను. తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా చివరికి చూసి వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే దీన్ని ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాము. దీనికోసం ఒక బకెట్లో సగం వరకు బాగా వేడిగా మసలు పెట్టిన నీళ్ళు అయితే తీసుకోవాలి. బాగా వేడిగా ఉండాలి వాటర్. తర్వాత బ్లీచింగ్ పౌడర్ ఉంటుంది కదా, దాన్ని ఒక 2 స్పూన్ల వరకు వేసుకోవాలి. బ్లీచింగ్ పౌడర్ చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట క్లీనింగ్కి. మురికిని చాలా ఈజీగా వదిలించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే సర్ప్ అనమాట. మీ దగ్గర ఏ సర్ప్ ఉన్నా సరే పర్లేదు, సర్ప్ని అయితే కనుక తీసుకోవాలి. చక్కగా ఈ విధంగా మొత్తం కలుపుకోవాలన్నమాట. వేడిగా ఉన్నాయని చెప్పేసి నేను చేయి పెట్టుకోండి. ఈ విధంగా క్యాన్ మూతతో చేస్తున్నాను. ఇది క్యాన్ మూత కూడా బాగా నల్లగా అయిపోయింది. చూస్తున్నారు కదా. ఇప్పుడైతే కనుక వాటర్లో మునిగేంత వరకు నీళ్ళు అయితే తీసుకోవాలన్నమాట. చక్కగా ఇవి మొత్తాన్ని మునిగినేయాలన్నమాట. మినిమం ఒక 1 డే మొత్తం కూడా ఇలా వాటర్లో అలా ఉంచేసేయండి. చాలా బాగా క్లీన్ అవుతుంది. త్వరగా మురికిపోతుంది అనమాట. బాగా గట్టిగా జిడ్డు పెరిగిపోయింది కాబట్టి నేను 1 డే ఉంచుతున్నాను. లేదంటే ఒక పూట ఉంచితే సరిపోతుంది అనమాట. చూసారు కదా, తర్వాత క్లీనింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఆ వీడియో మిస్ అయిపోయింది. చక్కగా తెల్లగా వచ్చేస్తుంది అనమాట. చూసారు కదా, ముందు ఉన్న వీడియోలో ఉన్న దానికిను ఇప్పుడున్న దానికి డిఫరెంట్ చాలా బాగా కనిపిస్తుంది కదా. చక్కగా కొంచెం రుద్దితే సరిపోతుంది. మామూలుగా పీస్ తీసుకొని రుద్దేసేసి నార్మల్ వాటర్తో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. సేమ్ చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక పనిచేస్తుంది అనమాట ఈ టిప్ అయితే. నూనె క్యాన్ని, ఎలాంటి నూనె డబ్బాలైనా సరే ఈజీగా ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చు కాబట్టి తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి. ఓకే అండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ.